హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కే టైమ్ న్యూస్. ఫ్రెండ్స్, ఏపీ ఇళ్ల పట్టాలకు సంబంధించి ప్రతి చోట అంటే చాలా చోట్ల ఏదో ఒక కేసు అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మన ఒక ఊరికి సంబంధించి చూసినట్లయితే కనుక అంటే రాజమండ్రికి సంబంధించి ఇళ్ల పట్టాలకు సంబంధించి చూసినట్లయితే కనుక ఇక్కడ చూశారు కదా, ముంపు భూమిలో ముంపులో ఆవ భూములు, పేదల ఇళ్ల స్థలాలకు సేకరించిన భూముల్లో నడుంలోతు వరద అని గతంలో అయితే ఆవ భూములకు సంబంధించి రావడం జరిగింది. సో ఇక్కడైతే వీళ్ళ రైతులు కూడా నుంచొని చూపించారు. అంటే రాజమండ్రిలో ఆల్మోస్ట్‌గా 2 ప్లేసుల్లో అయితే ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు. ఒకటి వెలుగుబంద, రాజనగరం దగ్గర వెలుగుబందకు సంబంధించి కొన్ని ఎకరాలైతే సైట్ అయితే తీసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి సమీపంలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం సేకరించిన ఆవ భూమి పూర్తిగా నీట మునిగింది. అయితే గతంలోనే వచ్చిన న్యూస్, జిల్లాలో కురుస్తున్న ఓ మోస్తరు వర్షాలకే 587 ఎకరాల భూమి ముంపు బారిన పడింది. అంటే ఆల్మోస్ట్‌గా 600 దగ్గరగా ఎకరాలివి. ఒకవేళ తిరిగి మళ్ళీ గనక ఇంత భూమి సేకరించాలంటే అయ్యే పనేనా అంటారా? ఒక 600 ఎకరాలు భూమి అనేది సేకరించడం చాలా కష్టమైంది. మళ్ళీ ఫస్ట్ నుంచి అవ్వాల్సి ఉంటుంది. సో రాజమండ్రికి సంబంధించిన మట్టుకు ఈ ఇళ్ల స్థలాలు అనేది కొంచెం డైలమాలోనే పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇచ్చే 2 ప్లేసుల్లో కూడా అంటే బూరుగుపూడి దగ్గర ఒకటి ఇస్తున్నారు. అలాగే ఇంకోటి చూసినట్లయితే గనుక మనం ఇక్కడ చూసారు కదా, వెలుగుబంద. ఇది వచ్చి రాజనగరం దారిలోనే ఆల్మోస్ట్ జిఎస్ఎల్ హాస్పిటల్‌కి ఆపోజిట్ రావడం జరుగుతుంది. వెలుగుబంద అనే ఊరైతే గనక చాలా మందికి ఐడియా ఉండుంటుంది. జిఎస్ఎల్ హాస్పిటల్ అనేది. అక్కడ ఆపోజిట్‌లో 1 ఆర్ 2 కిలోమీటర్స్ లోపలనే మంచి ప్లేస్ అది యాక్చువల్‌గా. కానీ అటువంటి ప్లేస్‌లో కూడా 32 ఎకరాల దాకా అక్కడైతే ఇళ్ళైతే సేకరించడం జరిగింది. ఇప్పుడు మనం ఇక్కడ చూసాం గదా, ఈ 587 ఎకరాలంటే ఆల్మోస్ట్‌గా 20,000 మందికి, ఇక్కడ చూడండి, సుమారు 20,000 మందికి పట్టాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ భూమినైతే సేకరించడం జరిగింది. అంటే 20,000 మందికిచ్చి పట్టాలనమాట ఇది. ఆవ భూమి కింద వచ్చింది. 20,000 మందికిచ్చి పట్టా. ఇంకిక్కడ చూసినట్లయితే గనక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. రాజమహేంద్రవరం వైశ్య సేవా సదన్ భూములను ఇళ్ల స్థలాలకు మంజూరు చేయడంపై శుక్రవారం హైకోర్టు స్టే విధించింది. ఇది నిన్నైతే మనం చెప్పుకున్నాం. వైశ్య సేవా సదన్ గతంలో దేవాదాయ శాఖలో విలీనమైంది. దీంతో ఆ సంస్థకు చెందిన 32 ఎకరాల భూమి దేవాదాయ శాఖ ఆధీనంలోకి వచ్చింది. ఆ భూమిలో ఇళ్ల స్థలాలకు ఇచ్చేందుకు నిర్ణయించిన అధికారులు దేవాదాయ శాఖ అధికారులు చెప్పినా పట్టించుకోకుండా వైశ్య సేవా సదన్ ఖాతాలో 15 కోట్లు జమ చేశారు. అంటే భూమికి సంబంధించిన అమౌంట్ కూడా వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే దీనిపై రాజమండ్రికి చెందిన ఓ వ్యక్తి హైకోర్టులో ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిల్ విచారించిన హైకోర్టు అధికారులు నిర్ణయంపై స్టే విధించింది. దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చిన భూములను ఇళ్ల పట్టాలకు తీసుకోకూడదు. ఇందుకు సంబంధించి గతంలోనే హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేసింది. దేవాదాయ శాఖ భూములు అమ్మాలన్నా, ఇతర ప్రభుత్వ కార్యకలాపాలకు వినియోగించాలన్నా హైకోర్టు అనుమతి తప్పనిసరి. హైకోర్టు అనుమతితోనే ఆ భూముల స్వభావాన్ని మార్చాల్సి ఉంటుంది. అందుకు విరుద్ధంగా దేవాదాయ శాఖ పరిధిలోని వైశ్య సేవా సదనం సంఘం భూములను ఇళ్ల పట్టాలకు సేకరించడానికి తప్పుపడుతూ వీరు పిల్ అయితే దాఖలు చేయడంతో హైకోర్టు స్టే విధించింది. సో ఫ్రెండ్స్, ఇచ్చే రెండు ప్లేసులు ఇస్తున్నారు. ఈ బూరుగుపూడి దగ్గర ప్లస్ ఇక్కడ వెలుగుబంద దగ్గర ఇస్తున్నారు. సో రెండు కూడా ఇప్పుడైతే కేసులో ఇరుక్కోవడం జరిగింది. సో రాజమండ్రిలో ఇళ్ల పట్టాలకు సంబంధించి అయితే కొంచెం డైల్మాలో పడిందనే చెప్పుకోవాలి. ఇంకెటొచ్చి టిట్కో హౌస్లు మాత్రమే బొమ్మూరు, అలాగే నామవరం, కాతేరు ఇటువంటి ఏరియాల్లో రాజమండ్రికి సంబంధించి టిట్కో హౌస్లు అయితే ఇస్తున్నారు. అవైతే కనుక మరి అక్టోబర్ 2కి అయితే ఇచ్చేసే అవకాశం అనిపిస్తుంది. ఎందుకంటే డాక్యుమెంట్లు కూడా రెడీ చేయడం జరుగుతుంది టిట్కో హౌస్లకు సంబంధించి కూడా. సో దేవుడి దయ వల్ల ఎటువంటి అడ్డంకులు లేకపోతే టిట్కో హౌస్లన్నా ఇచ్చేసే అవకాశం కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం సైట్కి సంబంధించి అయితే కొంచెం డైలమా అనే చెప్పుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ డీటెయిల్స్ చెప్పడం కోసం ఈ వీడియో చేశాను. వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. అలాగే అప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.